సంరక్షకులు, గార్డియన్స్. ఇది మన రియాలిటీ సిరీస్లో చివరి ఎపిసోడ్. గత కొన్ని వారాలుగా నర్సింగ్లోని ఎన్నో కోణాల గురించి మాట్లాడుకున్నాం. ఈ ప్రొఫెషన్ వెనుక ఉన్న రియాలిటీ గురించి, చాలామంది నర్సెస్ మోసే సైలెన్స్ గురించి, మన వాయిస్ గురించి, ప్రపంచానికి ఎప్పుడు కనిపించని స్ట్రెంగ్త్ గురించి, రికగ్నిషన్, రెస్పెక్ట్, ఫెటీగ్, ప్రెషర్ మరియు యూనిఫామ్ వెనుక దాగి ఉన్న కనిపించని నిజాల గురించి. కానీ ఈరోజు ఒక సింపుల్ ప్రశ్నతో ఈ సిరీస్ని ముగించాలనుకుంటున్నాను. ఇన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత నిజంగా నర్సెస్ అంటే ఎవరు? 10 మందిని అడిగితే 10 రకాల సమాధానాలు రావచ్చు. కొంతమంది కేర్ గివర్స్ అంటారు, కొంతమంది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అంటారు, కొంతమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటారు, కొంతమంది హీరోస్ అంటారు, మరికొందరు మాత్రం నాకు అవసరమైన సమయంలో నా పక్కన ఉన్న వ్యక్తి అని చెబుతారు. బహుశా అదే సమాధానం నిజానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే నర్సింగ్ యొక్క హార్ట్లో ఉన్నది ప్రెజెన్స్, అంటే అక్కడ ఉండడం, ఆ చోట ఉండడం. కొన్నిసార్లు ఆన్సర్స్తో, కొన్నిసార్లు ఆన్సర్స్ లేకుండా, కొన్నిసార్లు ట్రీట్మెంట్తో, కొన్నిసార్లు కంఫర్ట్తో, కొన్నిసార్లు హోప్తో, కొన్నిసార్లు నిశ్శబ్దంతో. మనుషుల జీవితంలో అత్యంత ముఖ్యమైన క్షణాల్లో నర్సెస్ వారి పక్కన నిలబడతారు. అగైన్ ఫస్ట్ బ్రెత్, లాస్ట్ బ్రెత్, రికవరీ, ఫియర్, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇవన్నీ కాకుండా వాటి మధ్య జరిగే ఎన్నో క్షణాల్లో కూడా నర్సెస్ వాళ్ళు తోడుంటారు. చాలామంది జీవితంలో ఇవి కొన్నిసార్లు మాత్రమే వస్తాయి, కానీ నర్సెస్కి ఇవి ఆర్డినరీ డేస్లో కూడా ఒక పార్టే. అందుకే ఈ ఎపిసోడ్కి గార్డియన్ అని పేరు పెట్టాను. ఎందుకంటే నర్సెస్ ప్రతి సమస్య నుంచి మనుషులను కాపాడగలరని కాదు, అది ఎవరికీ సాధ్యం కాదు. కానీ నర్సెస్ చాలా విలువైన కొన్ని విషయాలను సంరక్షిస్తారు. మనిషి గౌరవాన్ని, కంఫర్ట్ని, సేఫ్టీని, ట్రస్ట్ని అండ్ ఇంకొన్నిసార్లు హోప్ని. చాలా సంవత్సరాల తర్వాత పేషెంట్స్ వారికి ఇచ్చిన ప్రతి మెడికేషన్ గుర్తుపెట్టుకోకపోవచ్చు, ప్రతి ప్రొసీజర్ గుర్తుపెట్టుకోకపోవచ్చు, ట్రీట్మెంట్లోని ప్రతి డీటెయిల్ గుర్తుండకపోవచ్చు, కానీ నాకు పలానా నర్స్ భలే హెల్ప్ చేసింది, చాలా బాగా నా పక్క నుండి నన్ను చూసుకుంది అనే ఒక మెమరీ గుర్తుంచుకోవచ్చు. నిజంగా కేర్ చేసిన నర్స్ ఎప్పుడూ గుర్తుండిపోతుంది. అదే మన ప్రొఫెషన్లోని గొప్ప బాధ్యత. ఒక డిసీజ్ని మాత్రమే కాదు, ఒక మనిషిని చూసుకోవడం. ఈ రియాలిటీ సిరీస్ ముగిస్తున్న సమయంలో ఒక్క విషయం మాత్రం స్పష్టంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. నర్సింగ్ని టాస్క్స్తో డిఫైన్ చేయొద్దు, యూనిఫామ్తో డిఫైన్ చేయొద్దు, స్టీరియోటైప్స్తో డిఫైన్ చేయొద్దు. నర్సింగ్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక కేర్ అండ్ ఒక గార్డియన్, ఒక ఏంజిల్ కదా. ఈ సిరీస్ వింటున్న ప్రతి నర్స్కి ఒక చిన్న థ్యాంక్ యూ. పర్ఫెక్ట్గా ఉన్నందుకు కాదు, హీరో అయినందుకు కాదు, అక్కడ ఉన్నందుకు కాదు, ప్రెజెన్స్ చూపించినందుకు. ఎందుకంటే ఆ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. విన్నందుకు ధన్యవాదాలు. ఇది మన రియాలిటీ సిరీస్కి ముగింపు కావచ్చు, కానీ ఇది మరింత లోతైన డిస్కషన్స్కి స్టార్టింగ్ మాత్రమే, ఒక బిగినింగ్. నెక్స్ట్ సిరీస్లో నర్సెస్ లైఫ్లో ఉండే ఎమోషనల్ జర్నీస్, ఛాలెంజెస్ అండ్ మనసుకు హత్తుకునే కొన్ని హ్యూమన్ స్టోరీస్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు మీ గురించి మీరు కేర్ తీసుకోండి అండ్ సపోర్ట్ ఈచ్ అదర్. మళ్ళీ కలుద్దాం.